సో దీని మీద ఈనాడు రాసిన మొత్తం డీటెయిల్స్ ఇలాగా అంటే ఇది తెలుగుదేశం ప్రభుత్వం ఉందా లేకపోతే వైఎస్ జగన్ ప్రభుత్వం ఉందా అన్న డౌట్ అందరికీ వస్తుంది. ఎందుకంటే ఫెస్టివల్ రోజు సంక్రాంతి రోజు ఆగమేఘాల మీద ఇలా చేయడం ఏంటి? ఈయన నిజానికి గతంలో కూడా 2016లో కూడా అప్లై చేశాడు, అప్పుడు రాలేదు. ఆ తర్వాత 2020లో చేసినప్పుడు కొంతవరకు జగన్ ఇచ్చాడు. సర్వే నెంబర్ 10 అండ్ సర్వే నెంబర్ 43లో కొన్ని ఎకరాలకి ఇచ్చారు. ఇది ఇప్పుడేమో 9.5 హెక్టార్లు అంటే దాదాపు 100 కోట్ల పైన. ఇలాగ ఫెస్టివల్ రోజు ఆగమేఘాల మీద కట్టుబెట్టడం గనుల శాఖ ఎలా చేస్తుంది అనేది ఈనాడు గట్టిగా ప్రశ్నించింది. దాంతో మిగతా తెలుగుదేశం సోషల్ మీడియాలంతా కూడా చంద్రబాబు జగన్కి హెల్ప్ చేస్తున్నాడా అన్న ఇది వచ్చింది. పవన్ కళ్యాణ్ కూడా దీని మీద ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ జగన్ పట్ల ఎంత వ్యతిరేకంగా ఉంటాడో మనకు తెలుసు. కానీ చంద్రబాబు జగన్ పట్ల కావచ్చు, జగన్ పార్టీలో చాలా మంది పట్ల కావచ్చు ఒక సాఫ్ట్ కార్నర్ ఉన్నాడన్న విమర్శలు ఎప్పటి నుంచో వస్తున్నాయి. ఎందుకంటే 8 months అయినా కూడా ఇప్పటికీ చాలా కుంభకోణాలు జగన్ ప్రభుత్వంలో జరుగున్నాయి. తర్వాత అనేక అక్రమాలు కావచ్చు లేకపోతే అరాచకాలు కావచ్చు అన్నీ ఉన్నాయి. కానీ వాటి మీద ఎక్కడా కూడా చంద్రబాబు సీరియస్గా వెళ్ళినట్టుగా మనకు కనబడదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నిన్న పెద్దిరెడ్డి గురించి కూడా చెప్పుకున్నాం. పెద్దిరెడ్డి అటవీ భూమి ఆయనకి 25 ఎకరాలు ఉంటే దాన్ని 75 ఎకరాలకి పెంచుకున్నాడు, ఆక్యుపై చేసుకున్న ఈనాడు రాసింది. దాని మీద కూడా చంద్రబాబు ఒక కమిటీ వేశారు. ఇట్లాంటి కమిటీలు గతంలో కూడా అనేక వాటి మీద వేశారు. అదే పెద్దిరెడ్డి మీద ఇప్పటి వరకు 3 కేసులు ఉన్నాయి. ఒకటి మదనపల్లి ఆర్డీఓ ఆఫీసులో ఫైల్స్ దగ్ధం, అప్పుడు ఎంత హడావిడి జరిగిందో మనం చూసాం. కానీ దాని మీద ఇప్పటి వరకు ఏమి చర్యలు తీసుకోలేదు. అట్లాగే ఆయన మీద అనేక హత్యా కేసులు, దోపిడీ అంటే అటాక్ కేసులు ఇవన్నీ ఉన్నాయి. కానీ ఆయన మీద ఇప్పటి వరకు పెద్దిరెడ్డి మీద చర్య తీసుకోలేదు. యాక్చువల్గా ఇక్కడ కూడా వైఎస్ వెంకటరెడ్డికి ఇచ్చిన ముగ్గురాల కాంటాక్ట్లో కూడా ఆఫీసరు పెద్దిరెడ్డి మనిషి అని చెప్తున్నారు. ఎందుకంటే పెద్దిరెడ్డికి రాష్ట్రంలో జగన్ తర్వాత పరిపాలన మీద కంప్లీట్గా పట్టు పెద్దిరెడ్డిగా ఉంది. పెద్దిరెడ్డి కొడుకు రామచంద్రరెడ్డి, వాళ్ళ కొడుకు మిథున్ రెడ్డి, వీళ్ళిద్దరే మొత్తం చూసుకునేవాళ్ళు. ఆర్థిక లావాదేవీలంతా వీళ్ళే చూసుకునేవాళ్ళు. కాంట్రాక్ట్లు కావచ్చు, ఎక్కడెక్కడ ఏమేమి ఇదే వనరులు ఉన్నాయి, దాన్ని ఎట్లా దోచుకోవాలి, పనులంతా పెద్దిరెడ్డి వీళ్ళే చూస్తారనేది విమర్శలు ఉన్నాయి. ఇంతవరకు పెద్దిరెడ్డి మీద చేయలేదు. అట్లాగే మనకి విశాఖ భూములకు సంబంధించి కూడా ఈనాడు రాసింది. విశాఖ భూములు గతంలో పెద్ద ఎత్తున ఆక్యుపై చేసుకున్నారు అన్న వార్తలు వచ్చాయి. దాని మీద కూడా ఇప్పటి వరకు ఏమీ చర్యలు తీసుకోలేదు అన్న విమర్శలు వచ్చాయి. అట్లాగే మనకి సీడ్ ద షిప్ అన్నాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు దాని మీద కమిటీ వేశారు. అదేం జరిగింది ఇప్పటివరకు తెలియదు. సో దాంట్లో కూడా ప్రధానంగా ఏంటంటే అక్కడ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు బియ్యం పీడిఎస్ బియ్యం కుంభకోణం చేస్తున్నారు అనేది ఆరోపణలు గతంలో కూడా వచ్చాయి. ఇలాగా అనేక కుంభకోణాలు. అట్లాగే మనకి కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజా ఇలాంటి వాళ్ళ మీద ఎవరి మీద కూడా ఇప్పటివరకు ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. తెలుగుదేశం వాళ్ళే పోస్టులు ఏం పెడుతున్నారంటే చంద్రబాబు ప్రభుత్వంలో రెడ్లకి ఏమీ రెడ్ల జోలికి చంద్రబాబు వెళ్ళట్లేదు, రెడ్లంటే చంద్రబాబు భయమా లేకపోతే డబ్బులు తీసుకుంటున్నారా, వీళ్ళు లోకేష్ డబ్బులు తీసుకొని రెడ్లతో కుమ్మక్కయ్యాడా అని తెలుగుదేశం వాళ్ళే పెడుతున్నారు. ఎందుకంటే ఈ వైసీపీ దీంట్లో ఉన్న వాళ్ళల్లో రెడ్లల్లో మహా పెద్ద రెడ్డి అరెస్ట్ అంటే ఎవరు అంటే వర రవీందర్ రెడ్డి. దానివల్ల వాళ్ళకి కూడా హ్యాపీనే కదా, తెలుగుదేశం ఎమ్మెల్యేలు కావచ్చు, కూటమి ఎమ్మెల్యేలకి మనం ఏమి చేయకుండా మన వాటా వస్తుంది, బాధలన్నీ అతను పడతాడు. మనం ఇప్పుడు మళ్ళీ కొత్తగా మనం ఎందుకు ఆ టైంని వేరే దాని మీద పెట్టచ్చు. ఇలాగా ఒక ఇది ఏర్పడిపోయింది. అంటే ఇక్కడ ఏంటంటే ఇక్కడ వ్యక్తులు అటు ఇటు వాళ్ళైనా వీళ్ళైనా ఒకటే. ఇక్కడ సిస్టమ్ ఇంపార్టెంట్. అంటే మనకు ఇవాళ ఉన్న డెమోక్రటిక్ మోడల్ ఏంటంటే ఓటర్స్ని డబ్బులతో కొనడం. అది 2 రకాలుగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే అఫీషియల్గా గవర్నమెంట్స్ ఉన్నప్పుడే గవర్నమెంట్ వాళ్ళకి రకరకాల ఉచిత పథకాలు అనౌన్స్ చేసి వాళ్ళని ప్రలోభ పెట్టడం, మేము వాళ్ళకంటే ఎక్కువ ఇస్తామని చెప్పడం. రెండవది ఏంటంటే ఇంతకుముందు ఏంటంటే బ్లాక్ మనీ ఉండి పంచేవాళ్ళు. ఇప్పుడు బ్లాక్ మనీ కట్ అయింది చాలా వరకు. ఎందుకంటే ఈ డీటెయిల్ ఇవన్నీ రావడంతో దాంతో వీళ్ళు ఏం చేస్తున్నారు, పార్టీలు తెలివిగా గవర్నమెంట్ డబ్బులే ఎన్నికల ముందు
కోడ్ రాకముందు ఏదో ఒక పేరు పసుపు కుంకుమ అంటారా ఇంకోటి అంటారా రైతులకి ఏదో అని మొత్తానికి వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసేది. ఇది ప్రజల డబ్బులు, ట్యాక్స్ పేయర్స్ డబ్బులు వేసే డైరెక్ట్గా ఓటర్స్ కేసు. ఇది కాకుండా మళ్ళీ పార్టీల తరఫున డబ్బులు పంచడం, ఈ ఈ పద్ధతిలో ఇప్పుడు కరప్షన్ అనేది ఇక్కడే ఓటర్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక్కొక్క ఎమ్మెల్యే మినిమం 100 కోట్లు, ఒకప్పుడు 10 కోట్లు అంటేనే అబ్బా అనుకునేవాళ్ళు. ఇవాళ 100, 150 అంటే లెక్క లేకుండా ఉంది. ఇంకా 300, 400 కోట్లు కూడా ఖర్చు పెడుతున్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే ఒక 100 కోట్లు ఇవ్వాలి, ఒక్కొక్కసారి పార్టీకి కూడా కొంత డబ్బులు కలెక్ట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు టికెట్ ఇప్పించిన దాన్ని. సో అలాగా 100 నుంచి 150 కోట్లు ఒక ఎమ్మెల్యే ఖర్చు పెడితే తను రాజకీయాల్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. రాజకీయాల వ్యాపారం, ఎవడికి ప్రజాసేవ అంటే అంతకంటే బూతు లేదు ఇవాళ. సో ఈ రాజకీయ వ్యాపారంలో ఇన్వెస్ట్ చేస్తున్నాడు. మళ్ళీ ఎక్కడి నుంచి రావాలి? అది లీగల్గా అతనికి వచ్చే ఛాన్స్ లేదు ఎమ్మెల్యేకి. సో అతను అక్కడ ఏ వనరులు ఉంటే అవి, ఏ జనంలో కొంతమంది అయితే నేను వింటున్నాను మటన్ షాపుల దగ్గర నుంచి కూడా వదలట్లేదు, ప్రతి దగ్గర కలెక్షన్ అనేది స్టార్ట్ చేసేసారు. సో ప్రజలకు కూడా అడిగే నైతిక కోల్పోయారు, ఎందుకంటే వీళ్ళు కూడా డబ్బులు తీసుకుని ఇదైపోయారు. సో ఇటువంటి మోడల్లో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేయగలదు? ఏమి చేసే పరిస్థితి లేదు చంద్రబాబు ప్రభుత్వానికి కూడా. ఏదో చేస్తున్నట్టు డ్రామా ఆడాలి తప్ప నిజంగా ఏమీ చేసే పరిస్థితి లేదు. అదేదంటారు పాము కాటు వేయకపోయినా బొస్సు కొట్టాలని, అట్లా బొస్సు కొట్టడం తప్ప ఈ పాము కాటేదని వాళ్ళకి కూడా తెలుసు. సో అందువల్ల ఆడిస్తున్నారు. దీనివల్ల ఏంటంటే సామాన్య కార్యకర్తలు అటు ఇటు అయినా ఇబ్బందులు ఎదుర్కొనేది మాత్రం వాళ్ళు ఎదుర్కొంటున్నారు. అందుకనే ఇప్పుడు ఇక్కడ మాత్రం తెలుగుదేశం కూటమిలో ఉన్న ఇబ్బందులు, లేకపోతే వైసీపీ నాయకులు ఇప్పుడు కూడా దర్జాగా తిరుగుతున్నారు. వీటి మీద ఈనాడు, ఆంధ్రజ్యోతి మాత్రమే గట్టిగా ఫైట్ చేస్తున్నట్టు కనపడుతుంది. ఈవెన్ తెలుగుదేశంలో కేడర్ కూడా దీని మీద పెద్దగా ఏమీ చేయట్లేదు. ఆ స్థాయి అతను తప్ప ఇంకే రెడ్డిని అరెస్ట్ చేయలేదు ఇప్పటి వరకు. ఓన్లీ బీసీలని, ఎస్సీలని అరెస్ట్ చేస్తున్నారు అక్కడ కూడా. అంటే ఫైనల్గా ఏంటంటే ఏ ప్రభుత్వం మారినా ఈ కింది స్థాయి ఎకనామిక్గా కావచ్చు, సోషల్గా కావచ్చు, ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉంటారో ఆ వీకర్ సెక్షన్సే బలవుతారు తప్ప రిచ్ అండ్ పవర్ఫుల్ వాళ్ళని ఏ ప్రభుత్వం వచ్చినా ఏం చేయలేదు. ఇవన్నీ వీళ్ళు మాట్లాడచ్చు. నిన్న కూడా పెద్దిరెడ్డి మా ప్రభుత్వం వస్తే తెలుగుదేశం కార్యకర్తలు అంతు చూస్తానని ప్రకటించాడు. ఆయన కూడా తెలుగుదేశం కార్యకర్తలు అంతు చూస్తానన్నాడు తప్ప తెలుగుదేశం నాయకుల అంతు చూస్తానని ప్రకటించలేదు. ఫైనల్గా అటైనా ఇటైనా కార్యకర్తలే ఇబ్బందులకు గురయ్యేది. జగన్ ఉన్నప్పుడు కార్యకర్తలను కంప్లీట్గా పట్టించుకోలేదు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం కూడా అదే చేస్తున్నారు. ఈ నాయకులు వైసీపీ నాయకులతో కొమ్మక్కైపోయి వీళ్ళే చేస్తున్నారు. ఎందుకంటే చాలా చోట్ల ఈ గత 5 ఏళ్లలో వైసీపీ వాళ్ళు ఆ వనరుల మీద పట్టు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇసుకని ఎలా తవ్వాలి, ఎట్లా దాన్ని ఆర్గనైజ్ చేసుకొని ఎక్కడికి పంపించాలి, ఎలా డబ్బులు ఇవన్నీ వైసీపీ వాళ్ళకి పట్టు ఏర్పడింది.